జగన్మోహన్ రెడ్డికి 5 సంవత్సరాలు అవుతుంది. ఈవేళ పంచాయతీలు ఎక్కడ కాలువలు కూడా తీసే పరిస్థితి లేదు. పంచాయతీలకు ₹1 ఏ ప్రెసిడెంట్ అడిగినా మా దగ్గర డబ్బులు లేవు, మేము చేయలేము. ఎందుకు జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఆ పంచాయతీ ప్రెసిడెంట్లే చెప్తున్నారు, తెలుగుదేశం వాళ్ళు ఎవరు కాదు. వైఎస్ తాలూకా పంచాయతీ ప్రెసిడెంట్లే చెప్తున్నారు ఎక్కడా రూపాయి లేదు, మాకు రూపాయి కాదు. అందుకు పల్లెటూరులో దారుణంగా ఉంది. మద్యం ఏర్లై పారుతున్నది. అసలు 30 సంవత్సరాల పూర్వంలో చాలా మంది చచ్చిపోతారు. మీరు చూడండి, కావాలంటే మీ లెక్కల ప్రకారం చూడండి. ప్రతి బ్రాండ్ తాగి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోవడానికి కారణం మద్యం నుంచి చాలా మంది చచ్చిపోతారు. పల్లెటూరులో ఒక నిబంధన ఉండేది, ఇప్పుడు నిబంధన లేదు. ఎవరు వాళ్ళు తెచ్చి అమ్ముతున్నారు, వైఎస్ కార్యకర్తలు తెచ్చే మద్యాన్ని అమ్ముతున్నారు. ఎవరైతే వాళ్ళని జైలు తోసేయాలా, లేకపోతే పోలీసులు ఫోన్ చేసి అల్లు పెడుతున్నారు. అందుకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని కుటుంబాలు మధ్య రకమైన కాదు, అందరికి కూడా ఖర్చులు ఎవరికి కూడా రూపాయి మిగలడం లేదు. అందులోనికి రైతు మహాఘోరం. 30 సంవత్సరాలు చూసాం కానీ ఇంత ఘోరమైన ప్రభుత్వం ఎప్పుడు చూడలేదు. మధ్య రకం ఎవరు కూడా కొనుక్కోరు. 10 కేజీలు అడుగుతున్నారు, పిల్లలకి వెళ్తే 10 కేజీలు అడుగుతాను. అదే పాయి వస్తే వాళ్ళ ఇష్టం, 1200కి ఇస్తావా, ₹1000 ఇస్తావా? అక్కడి నుంచి రైతు తెచ్చుకోగలరా? ట్రావెలింగ్ 3000 4000 పెట్టి పెట్టాలి. వాళ్ళు అక్కడి నుంచి అక్కడ తెచ్చుకోలేడు కదా, ఎంతకని ఇచ్చేయాలి. పోనీ ఆ చేసిన ఇచ్చేసింది సచివాలయానికి అప్పచెప్పి ఇక్కడ ఎంత % పడుతుంది, ఈ %కి ధాన్యం తీవ్రమైన అది ఎవరికి ఇచ్చారు? దొంగల చేతికి ఇచ్చారు, మిల్లుల చేతికి ఇచ్చారు. వాళ్ళు అక్కడ పర్సెంటేజ్ నలిపిస్తూ వస్తున్నారు క్యామ్ శాతమని. వాళ్ళు ఏడు చేస్తారు, క్యామ్ వచ్చినా అది రాలేదని చెప్తారు. అదే ఇక్కడ సచివాలయానికి ఇస్తే అది లేకుండా ఇదంతా కొమ్మక్కవై అంతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి మిల్లుల తాలూ డబ్బులు, రైతుల డబ్బులు అంతా కావాలి. అన్ని డబ్బులు జగన్మోహన్ రెడ్డికే కావాలి. ఒక బట్టి కానీ, ఒక నీరు కానీ, లేకపోతే ఒక ఇసుక కానీ, ఒక మందు కానీ మొత్తం జగన్మోహన్ రెడ్డికి వెళ్తుంది. ఇదంతా అంత దారుణంగా ఉంది. ఇన్ని సంవత్సరాలు చూసాం, 30-40 సంవత్సరాలు ఎన్నో గవర్నమెంట్ చూసాం. ఇంత ఘోరమైన గవర్నమెంట్ అయితే ఇంతవరకు మేము చూడలేదు. ఇదే ఫస్ట్. రాబోయే తీర్పు ఏకపక్షంగా ఉంటది. అంతవరకు ఇప్పుడే ఉండే నాయకులే చెబుతున్నారు. వైఎస్ఆర్ నాయకులే ఇవాళ రామచంద్రారెడ్డి కలిసిపోయారు, ఎవరు మన తాడి వీరభద్రారెడ్డి, వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఎంతో మంది చూస్తున్నారు ఎంత బేగి ఎన్నికలు కూడా వస్తుందో, మేము ఎంత బేగి మారిపోదామని వాళ్ళలోనే ఉన్నారు. ఎవరు పిలక్కర్లేదు, పిలకుంటే మేము వస్తామని జనాలు. ఇవాళ చంద్రబాబు నాయుడు అరెస్ట్ రోజు అందరూ ఎవరు చంద్రబాబు నాయుడు పిల్లలేదు. ఎక్కడెక్కడ ఉన్న ఐటీ ఉద్యోగాలు వచ్చారు, ఎక్కడ హైదరాబాద్. ఇవాళ అసలు కేటీఆర్ని ఓడించడానికి ఐటీ ఉద్యోగస్తులు చేసింది ధర్నాకి చిన్న మాటకే ఇవాళ ఓడిపోయాడు. అక్కడ చంద్రబాబు నాయుడిని మీరు రావడం ఏంటి, రోడ్డు మీద ఎక్కడం ఏంటని ఐటీ ఉద్యోగస్తులకు అడిగాడు. ఆ మాటకి ఇవాళ పోనాడు. చంద్రబాబు నాయుడికి అన్ని మాటకే ఇవాళ కేసీఆర్ పోనాడు. అయితే కేసీఆర్ అభివృద్ధి చేయలేదని మేము అనలేదు, చేశారు. కానీ చంద్రబాబు నాయుడు అనే మాటకి అతను పోనాడు. ఐటీకి సీట్ ఎవరు చేశారండి? చంద్రబాబు నాయుడు చేశారు. 1000 కోట్ల మంది ఇవాళ పొందుతున్నారు. నువ్వు ఎన్నాళ్ళు ఇచ్చి డబ్బులు ఇచ్చి ఎన్నాళ్ళు పంచుతావండి? నువ్వు ఏడ్చినోడికి బెల్లం రాసినట్టుగా నువ్వు ఇచ్చిన ₹10కి ఒక కుటుంబంలో ఒక ఉద్యోగస్తులు చేస్తే ఇంటందరిని పెంచుతాడు. నువ్వు ఇచ్చిన ₹10 అది తాగడానికి సాలుకుంటుంది. నువ్వు ₹10 ఇస్తే 10,000 తీసుకెళ్ళిపోతాను, సుఖమేటం. ఎందుకో దారుణంగా ఉంది ఈ గవర్నమెంట్, దారుణం. అసలు నేను 30 సంవత్సరాలు నా సర్వీస్లో ఒక రైతుగా చెప్తాను, ఇంత ఘోరమైన గవర్నమెంట్ ఎప్పుడు మేము చూడలేదు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, చాలా పథకాలు చెప్పాడు. అది ఇప్పుడు వచ్చిన రీసెంట్లీ పథకం ఏంటంటే మన అందరికి తెలిసిన పథకం ఏంటి, మహిళలందరికీ వచ్చేది బస్సు ప్రయాణం అనేసి మనం పెట్టింది. అది మనం పెట్టింది మన కాపీకి చేసి అతను ఇప్పుడు సంక్రాంతి కొనగానే అతను పబ్లిసిటీ చేసుకుంటున్నాడు. అది అంతవరకు అది అసలు అందరికి మన డబ్బులు మనకి పంచుతున్నాడు. అతను డబ్బులు ఏంటి లేవు, చూసుకుని ఒక డబ్బులు కూడా ఉన్నాం. నెక్స్ట్ ఎన్నికలు తిరిగి చూడవలసిన లేదండి. కోన్ రవికుమార్, మన స్టేట్ లెవెల్లో నారా చంద్రబాబు నాయుడు గారు అందరూ సపోర్ట్ చేస్తూనే అవుతుంది.
ఇప్పుడు మన జనసేన ఉంది, అతనికి ఎక్కడే హైదరాబాద్ లోనే నించున్నాడు, తెలంగాణలోనే జనాలు అయితే విపరీతం జనాలు వచ్చిండ్రు. అది అలా కాకుండా ప్రతి ఒక్కరు వచ్చి సపోర్ట్ చేసుకొని మనకి ఇది అవ్వాలన్నమాట. అంత ఉన్నది ప్రజలని నవరత్నాలు చెప్పి నవ మోసాలు చేశాడు తప్పించి ప్రజలకు ఒరిగిందేమైతే లేదు. ఈరోజు చూస్తున్నాం, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తాము, ప్రతి సంవత్సరం కూడా జనవరిలో జాబ్ క్యాలెండర్ చేస్తామని చెప్పాడు. ఈ 5 సంవత్సరాల్లో ఒక్క సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. దాంతో నిరుద్యోగ వ్యవస్థ అనేది పెరిగిపోయింది. ఈ రోజు రైతాంగాన్ని తీసుకుంటే గిట్టుబాటు ధర ఇస్తాను, రైతులకు న్యాయం చేస్తామన్నాడు. గిట్టుబాటు ధర ఇవ్వలేదు. ధాన్యం కూడా అమ్ముకునే పరిస్థితి లేదు. మళ్ళీ రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్నారు. రైతు భరోసా కేంద్రాల పేరుకే దిష్టి బొమ్మల గ్రామాల్లో ఉన్నాయి తప్పించి, దిష్టి బొమ్మల ఉండడం తప్పించి రైతులకు ఉపయోగపడే పరిస్థితి అయితే లేదు. ఈ రోజు గ్రామ స్వరాజ్యం అని చెప్పేసి గ్రామాల సచివాలయాలు తీసుకొచ్చారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. ఈ రోజు రైతులు కాలువల ద్వారా నీరు పండించుకునే పరిస్థితి లేదు, చెరువుల ద్వారా నీరు పరిస్థితి లేదు, పండిన పంటను కూడా గిట్టుబాటు ధర అమ్ముకునే పరిస్థితి కూడా లేదు. ఒకవైపు నిరుద్యోగ వ్యవస్థ, ఒకవైపు రైతాంగం, రెండోది మహిళలు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పేసి బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకు అని చెప్పేసి లేనిపోని హామీలు ఇచ్చారు. కానీ నేను ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏ ఒక్క మహిళకు కూడా ఇవ్వలేదు, పెన్షన్ అనేది ఇవ్వలేదు. అంతేకాకుండా గ్రామాల్లో ఈరోజు చూసుకున్నాం సీసీ రోడ్లు, గ్రామాలలో సర్పంచులకు విలువ లేకుండా గ్రామాల సర్పంచులకి ఎంపీటీసీలకి కనీస గౌరవం లేదు, గౌరవ వేతనం లేదు, విలువలు లేవు. ఈరోజు చూసుకుంటే ఒక గ్రామంలో చూసుకున్న ఒక తట్టడి మట్టి కూడా సిమెంట్ రోడ్డు వేసుకోలేని పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇంకోటి ఏంటంటే 3 రాజధానులని చెప్పాడు. ఒక్క రాజధాని కూడా నిర్మించలేకపోయాడు, ఒక్క ఇటుకు కూడా వేయలేకపోయాడు. అంటే ప్రజలను ఏదో రకంగా మభ్యపెట్టాలి, ఏదో రకంగా మభ్యపెట్టి ఓట్లు రాబెట్టుకోవాలి, అధికారం చేపట్టాలనే ఒకే ఒక్క నిర్ణయం తప్ప ఏ ఒక్క కార్యక్రమం కూడా ప్రజలకైతే చేయలేడు కూడా. అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, కానీ నేనే మళ్ళీ అధికారంలోకి వస్తాను ప్రజలు పలుకుతారు. కారణం ప్రతి ఒక్కరు పలుకుతారండి. ఎవరికి అధికారం వద్దు, నేను అధికారం వస్తానని చెప్పి ప్రతి ఒక్కరు కేఏ పాల్ అంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ఇది కాదు, కేఏ పాల్ నేనే ముఖ్యమంత్రి అంటారు. అంటే కేఏ పాల్ ముఖ్యమంత్రి అయిపోతాడు, కేఏ పాల్ ముఖ్యమంత్రి అయిపోతాడు చెప్పండి ఒకసారి. ఈరోజు సిపిఎం పార్టీ ఒక నేనే ముఖ్యమంత్రి అని చెప్పి ఒక రాజకీయ పార్టీ పెట్టింది, సిపిఐ పార్టీ ఒక రాజకీయ పార్టీ పెట్టింది నేను ముఖ్యమంత్రి అని చెప్పేసి. కేఏ పాల్ ప్రజాశాంతిని పెట్టాడు పార్టీ, నేనే ముఖ్యమంత్రి అని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి కూడా ఊహాగానాల్లో ఉన్నారు. ఆయన కూడా ఈ కార్యక్రమాలు చేశాను కదా నేనే ముఖ్యమంత్రి అనడంలో అనుకోవడంలో తప్పేం లేదు. అయితే ఆ నిర్ణయాన్ని ప్రజలు రేపు 24లో తప్పకుండా చూపిస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని 2024లో బంగాళాఖాతంలో కలిపేయడం గ్యారంటీ.